హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొచ్చి. లాస్ట్ వన్ డే అయితే మనం కొచ్చిలో స్పెండ్ చేసినాము. కొచ్చి ఎందుకు వచ్చానంటే నార్మల్గా ప్లేసెస్ విజిట్ చేయాలని కాదు, నాకు పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అంత పెద్ద ప్లేసెస్ ఏం లేవు. ఎటు చూసిన బ్రిడ్జెస్, చిన్న చిన్న ఐలాండ్స్, వాటర్ ఇవే ఉంటాయి అండ్ ఉండొచ్చు. బట్ ఐ మీన్ మ్యూజియంస్ ఇవి నాకు నా పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే కావు. మన ఇంట్రెస్ట్ మొత్తం నేచర్ అన్నమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇంటర్నెట్కి చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నా, ఏమైనా డౌన్లోడ్ పెడితే ఏమైనా సెట్ అవుతుందా లేదా అని. మీన్ వైల్ ఏం చేసిన అంటే కొచ్చికి రీచ్ అయినాక ఒక హాస్టల్ అవుతుంది. అది ఆల్మోస్ట్ కొచ్చి ఎంటర్ అయినాక బార్డర్లోనే ఉంటుంది బీచ్కు. చీప్, చాలా చీప్. నేను అరౌండ్ 250 రూపీస్ పెట్టి 1 నైట్ స్టే చేసిన, అంటే 1 డే. ఆ 1 డే వర్త్ మనీ ఎంత పెట్టినో దానికన్నా ఎక్కువ వాడేసిన. ఇన్ ద సెన్స్ వీడియోస్ ఎడిటింగ్ చేసిన, మంచి రెస్ట్ తీసుకున్నా అండ్ వ్యాన్లోనే కుక్ చేసుకొని తిన్నా. మనీ వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 వీడియోస్ రిలీజ్ కూడా చేసిన. 3rd వీడియో ఎడిటింగ్లో ఉంది. అంతా అయిపోయాక ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ వీఆర్ హెడ్డింగ్ టు మున్నార్. నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఇండియాలోనే ఆల్మోస్ట్ ఒక 2nd, 3rd పొజిషన్లో మున్నార్ అవుతుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ నేచర్. అందుకు నాకు మున్నార్ అంటే పిచ్చి, చాలా ఇష్టం. కొచ్చి నుంచి మున్నార్ వచ్చేసి అరౌండ్ 130 కిలోమీటర్స్ అవుతుంది అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 4 hours 5 minutes అవుతుంది. మొత్తం ఘాట్ రోడే, ఎక్సలెంట్ వ్యూస్ అన్నమాట. ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నా, చూపిస్తా రూట్ ఎలా ఉంది, ఏంది కథ అనేది. సిఎన్జి స్టేషన్స్ అయితే కష్టం లేవు ఇక్కడ. కొచ్చి నుంచి బయలుదేరేటప్పుడే మ్యాండేటరీగా సిఎన్జి ఫిల్ చేసుకోవాలి. నేను 2 points ఉన్నప్పుడు బయలుదేరినా, ఉంటాయిలే అని. ఇక్కడ కాస్త లేవు, ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ తోటి ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. మరి రీచ్ అవుతానా అవ్వనా, దారిలో మళ్ళీ సిఎన్జి స్టేషన్ దొరుకుతుందా, క్వశ్చన్ మార్క్ అన్నమాట. చూద్దాము ఆన్ ద వేలో. అదన్నమాట. కొచ్చిలో విజిట్ అంటే నార్మల్గా బీచ్ పోయినా, అది పెద్దగా ఏం లేదు. అండ్ ఫెరీలో వెళ్ళాలి ఎక్కడికి పోవాలన్నా, ఎందుకంటే మొత్తం వాటర్ ఉంటాయి, మధ్యలో బ్రిడ్జ్లు ఉంటాయి. పెద్ద కథనే ఉంది కొచ్చికి. సర్లే, ఇంకా మన ఇంట్రెస్ట్కి సెట్ కాదని ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయినా. పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను మున్నార్ రీచ్ అయ్యేసరికి టైం 2 o'clock అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30. వెళ్ళంగానే ఆరామ్స్ ఒక మంచి ప్లేస్. ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఈ వ్యాన్ లైఫ్ జర్నీలో కష్టమైన థింగ్ ఏంటంటే మంచి పార్కింగ్ స్పాట్ దొరకపోవడం. సైక్ అన్నమాట. ఫుల్ పబ్లిక్ ఉంటారు ఏడున్నా. ఇంకో థింగ్ ఏంటంటే నా కారు ఏడ పార్క్ చేస్తే ఆడ పబ్లిక్ జమ అవుతున్నారు. అదొక దిమాగ్ ఖరాబు. అందుకే ప్రైవేట్ బీచెస్ ఉంటాయి కదా, మెయిన్ బీచ్ పక్క పొంటి చిన్న చిన్న బీచ్లు, అవి ఎక్సలెంట్ అబ్బా. స్టేకి అయితే ఆరామ్స్ ఎవ్వరు రాడు, ఓన్లీ ఆ చేపలు పట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ కూడా చేస్తారు. వచ్చి చూస్తారు, ఏమైనా కావాలంటే అడుగుతారు, వాటర్ కావాలా ఏమైనా కావాలా అని అడుగుతారు. నైస్, మంచిగా ఉంది. అలాంటి ప్లేస్ చూస్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అదన్నమాట. చూడాలి ఏమవుతుందో. చూపిస్తా రోడ్స్ ఎలా ఉన్నాయో. చలో మరి. హాయ్ గాయ్స్, వీఆర్ మోర్ 44 kilometers టు మున్నార్. మున్నార్కి వెళ్తున్న ప్రాసెస్లో ఒక వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. అన్ని కార్స్ ఆగున్నాయి, ఏందబ్బా అని లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్. చూపిస్తా. ఫస్ట్ దాని పేరు చెప్తా. ఈవెన్ నాకు తెలియదు వాటర్ ఫాల్స్ ఉందన్నట్టు. చూద్దాం. వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి చేయపారా వాటర్ ఫాల్స్ అంట. ఎగ్దమ్ ఉంది. చలో మరి చూపిస్తా. లెట్స్ గో. ఈ లొకేషన్ వచ్చేసి కొచ్చి నుంచి మున్నార్కి వెళ్ళే లొకేషన్. ఆ ప్రాసెస్లో అవుతుంది. చూసుకోవచ్చు, వెహికల్స్ అన్నీ ఆగున్నాయి. అనిపిస్తుంది వాటర్ ఫాల్స్. సౌండ్ వస్తుంది కదా. ఇదే వాటర్ ఫాల్స్. ఇదే వాటర్ ఫాల్స్.
పేరే కొంచెం వెరైటీగా ఉంది, చేయపర వాటర్ ఫాల్స్ అంట. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకే తెలియదు. అండ్ వ్యూ కూడా చూపిస్తా అటు సైడ్ వెహికల్స్ వస్తుంది. వ్యూ చూసుకోవచ్చు. ఓ మై గాడ్, వాటర్ ఫాల్స్ అక్కడ పడి ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ద వ్యూ. వాటర్ ఫాల్స్ ఉంది అని కూడా అర్థం కాదు, బట్ వెళ్తున్న ప్రాసెస్లో అయితే తెలుస్తుంది. ఇంకా 44 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ ఘాట్ రోడ్ అన్నమాట. మొత్తం ఎట్లా అంటే ఇక ఆ రేంజ్లో అన్నమాట. ఫుల్ అంటే ఫుల్ ఘాట్ రోడ్. వాటర్ ఫాల్స్ ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు, చూడాలి. మీన్ వైల్ పోయే ప్రాసెస్లో ఏమన్నా మంచి మంచి స్పాట్స్ ఉంటే ఖచ్చితంగా క్యాప్చర్ చేసి చూపిస్తా. ఇది నేను మున్నార్కి బయలుదేరిన ప్రాసెస్లో ఫస్ట్ స్పాట్. ఎక్సలెంట్ ఉంది. చలో మరి బయలుదేరిపోదాం. రైట్. ఆ వాటర్ ఫాల్ క్రాస్ చేసిన కొంచెం ఒక 1 కిలోమీటర్ లోపే ఇంకో వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ అయితే మైండ్ ఖరాబ్ అనుకో, చూపిస్తా. మెయిన్ రోడ్కే, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్ రోడ్కే రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ పేరు కూడా స్క్రీన్ పైన ఇస్తా. ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చలో లెట్స్ గో. ఇంకొక 6 కిలోమీటర్స్ అయితే మున్నార్ రీచ్ అవుతాం. మున్నార్ రీచ్ అయ్యే మార్గంలో ఒక ప్లేస్ ఉందబ్బా, బా క్రేజీ, చూపిస్తా చూడండి. ఈ లొకేషన్ కూడా మెయిన్ రోడ్కే, ఘాట్ రోడ్ ఉంటుంది కదా, ఆ ఘాట్ రోడ్ ఎక్కుతుంటే ఒక ప్లేస్ అబ్బా. వాట్ ఏ వ్యూ. అప్పుడెప్పుడో రీల్స్లో చూసేటండి ఇవన్నీ, రియల్గా చూస్తున్నా. హ్యాపీ 4th. ఇదంతా రోడ్ పాత్ అన్నమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ టు రీచ్ మున్నార్. లెట్స్ గో మరి. ఎట్లుంది ప్లేస్? ఇచ్చి పడేసింది కదా. ఇంకా మున్నార్ రీచ్ కాకముందే ఎట్లుంటే మున్నార్ రీచ్ అనికి ఎట్లుంటుందో. చలో వెళ్దాం. ఇంకో 6 కిలోమీటర్స్. ఘాట్ అయితే ఫుల్ ఉంది రోడ్, చూద్దాం. ఫైనల్లీ ఆఫ్టర్ 4 hours డ్రైవ్ మున్నార్ అయితే రీచ్ అయిపోయినా. లిటరల్లీ ఆ రోడ్స్ అమేజింగ్ అబ్బా. వ్యూ చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి, కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్, వర్త్ ఇట్. ప్రస్తుతానికైతే ప్లేస్ ఏం చూస్ చేసుకోలేదు, ఇప్పుడే రీచ్ అయినా. ఏదైనా ప్లేస్ చూసుకొని వెళ్ళి వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఫుల్ ఆకలి అవుతుంది, నాన్ స్టాప్ డ్రైవింగ్ కదా. చూద్దాం, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తా ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ దొరికితే వెళ్ళిపోయి ఇంకా మనం నెక్స్ట్ ఏందనే చేద్దాం. రైట్. ఫైనల్గా అయితే మున్నార్కి రీచ్ అయిపోయినాము. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజుకి ఇక్కడ మున్నార్లో మంచి పార్కింగ్ స్పేస్ అవుతుంది, అక్కడనే నైట్ స్టే అయితే చేద్దాం అనుకుంటున్నా. దానికన్నా ముందు వంట చేసుకొని తినాలి. అసలు నాన్ స్టాప్ 4 hours ట్రావెలింగ్ చేసి వచ్చినుండే, కొంచెం టయర్డ్ ఫీలింగ్ ఉంది. వంట చేసుకొని తిని తర్వాత ప్రోగ్రామ్ ఏంటనేది చూడాలి. దానికన్నా ముందు కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయితే బెస్ట్. చలో ఫస్ట్ ఎప్పుడైనా దీనిపైన కటింగ్ ప్యాడ్ అయితే పెట్టుకుంటా సేఫ్ సైడ్ కోసం. ఫస్ట్ రైస్ కుక్కర్, దాంతోపాటు వెజిటేబుల్స్. ఈరోజు అయితే టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నా. 2 టమాటా, 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి. ఇనఫ్. నీట్గా వాష్ చేసుకొని 2 cups వాటర్ పోసేస్తే సరిపోద్ది. రైస్కి డ్రింకింగ్ వాటర్ పోస్తా, ట్యాప్ వాటర్ అయితే పోయాయి, డ్రింకింగ్ వాటర్ దీంట్లో అయితే పెట్టేసుకొని స్విచ్ ఆన్.
ఇటు సైడ్ ఉంది స్విచ్ ఆన్. దానిపైన మూత. అది హైబ్రిడ్ టమాటోస్, నార్మల్ టమాటోస్ దొరకలేవు. రైట్, వెలిగింది. चावल मेरे पास काली चावल मैं कंसल्टेंसी रन करता, वो मेरे को पसंद है ऐसा. देखो वाव, माई फूड थोड़ा कमेगा, थोड़ा ट्रैवल करेगा. ग्रीन हाय तुम्हारा अच्छा कैंपिंग करके देखो नहीं मिल रहा. ఏ రైస్ అయిపోయింది. ఓకే రైస్ మొత్తం వేసుకోగానే ఇంట్లో వాటర్ పోసి పెడితే కొంచెం కడగడానికి ఈజీగా ఉంటుంది మెత్తగా. మొత్తానికైతే కష్టపడి వంట వండుకొని కడుపు నిండా తినేసిన. అండ్ చూసుకోవచ్చు బెడ్ కూడా పరిచిన. నార్మల్గా నేనైతే అన్ని కర్టన్స్ క్లోజ్ చేస్తా, ఒక బాక్స్లో చేస్తా ప్రైవసీ కోసం అండ్ సెక్యూరిటీ కోసం, ఎవరైనా తొంగి చూసినా కనిపించ. అంతే మరి ఈరోజు వీడియోకి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఇస్తా, వెళ్ళి ఫాలో చేసుకోండి. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.